అంగవైకల్యం అనేది చదువుకు అడ్డురారదు అనే ఉద్దేశంతో అందరి విద్యార్థులకు సమానంగా అంగవైకల్యం కలిగిన విద్యార్థులు కూడా చదువుకోవాలని విధులు నిర్వహిస్తున్న సర్వశిక్ష అభియాన్ ప్రతినిధుల చేయూత మరవలేనిదని తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి రవీందర్ గౌడ్ అన్నారు. గురువారం దోద్యాల మండల కేంద్రంలో కూడా జిల్లా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 9వ తరగతి 10వ తరగతి దివ్యాంగుల విద్యార్థులకు సర్వశిక్ష అభియాన్ ద్వారా ట్రైసైకిల్ ఇయరింగ్ అందించారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రుల వేదిక రాష్ట్ర కార్యదర్శి కె రవీందర్ గౌడ్ మాట్లాడుతూ జిల్లా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న రాధిక మరియు చరణ్ అనే విద్యార్థులు అంగవైకల్యంతో బాధపడుతున్నారు. ఇది గమనించిన స్థానిక ఎంఈఓ విజయరామారావు సహకారంతో సర్వశిక్ష అభియాన్ ప్రతినిధుల దృష్టికి తీసుకుపోవడంతో వారు ఐఈఆర్వి అనే స్వచ్ఛంద సంస్థ శ్రీనివాస్ ద్వారా విద్యార్థులకు ట్రైసైకిల్ ఇయరింగ్ పరికరాలను అందజేశారు. చదువుకు అంగవైకల్యం అడ్డురారాదు అనే ఉద్దేశంతో ఈ విద్యార్థులకు చేయూత అందించడం సంతోషం కలగజేసిందన్నారు. విద్యార్థులు కూడా కష్టపడి చదువుకుని ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మరియు సర్వశిక్ష అభియాన్ ప్రతినిధులు తదితరులున్నారు. మండలంలో 132 మంది దివ్యాంగులు మా మండలంలో విద్యను అభ్యసిస్తున్నారు. ఈ దివ్యాంగుల అవసరాలను గుర్తించి ప్రత్యేకంగా మేము ఒక స్పెషల్ డ్రైవ్ చేసి ఎవరెవరికి ఏ అవసరాలు అంటే ఏ పరికరాలు వాళ్ళ యొక్క దివ్యాంగత్వాన్ని బట్టి ఏ పరికరం అవసరమో ఆ పరికరాలను నిర్ణయిస్తూ వారికి చేతనైనంత సహాయం చేస్తూ 10వ తరగతి వరకు వారి విద్యను కొనసాగించేటట్టు మరియు ఈ సందర్భంగా మా దుద్యాల మండలంలో బృందాస్మెంట్ మండలంలో గత 15-20 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి శ్రీ రామ్ శ్రీనివాస్ బాబు గారు మరియు మా సంఖ్యను చూసి సమగ్ర శిక్ష అభియాన్ అధికారులు మాకు ఒక స్పెషల్ స్కూల్ అసిస్టెంట్ను ఒక స్పెషల్ ఎస్జిటిని ఇవ్వడం జరిగింది. వారి ఆకాంక్ష మేరకు మా మండలంలో వీళ్ళు పనిచేస్తూ దివ్యాంగుల అవసరాలను తీరుస్తూ వాళ్ళ అభివృద్ధిలో ముందుంటామని ఈ విధంగా తెలియజేస్తుంది. దుద్యాల మండల ఎంఈఓ గారి ఆధ్వర్యంలో మండల విద్యావనరుల కేంద్రం దుద్యాల ఆవరణ యందు గౌరవ ఎంఈఓ గారి సహకారంతో మన ఐఆర్పి ఉపాధ్యాయులైనటువంటి రామ్ శ్రీనివాస్ గారు మరి మాధవ మేడం గారు అదేవిధంగా రాజేశ్వరి మేడం గారి సహకారంతో నేను ఈ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నటువంటి చరణ్ పరిస్థితిని చూసి రామ్ శ్రీనివాస్ గారిని సంప్రదించి ఈ బాబు రోజు వస్తున్నాడు పాఠశాలకు, వచ్చే క్రమంలో ఆయన చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు, ఆ ఇబ్బందులను అధిగమించాలంటే ట్రైసైకిల్ కావాలని కోరంగానే వాళ్ళు పెద్ద మనసుతో ఇమ్మీడియట్గా రజని మేడం గారికి సంప్రదించి ఇమ్మీడియట్గా వాళ్ళు వితిన్ 2 డేస్లో శాంక్షన్ చేయడం చాలా సంతోషదాయకం. ఎందుకంటే సర్వశిక్ష అభియాన్ యొక్క ముఖ్య ఉద్దేశం అంగవైకల్యం అనేది విద్యకు ఎట్టి పరిస్థితుల్లో అడ్డు రాకూడదు. ప్రతి విద్యార్థి కూడా పాఠశాలలో ఉండాల్సిందే. ఖచ్చితమైనటువంటి విధి విధానాలను రూపొందించుకొని ప్రతి విద్యార్థిని బడిబాట ద్వారా పాఠశాలలో చేర్పించి వారికి సాధారణమైనటువంటి విద్యార్థులతో సమానమైనటువంటి విద్యను అందించాలన్నటువంటి దృఢ సంకల్పంతో సర్వశిక్ష అభియాన్ తీసుకున్నటువంటి నిర్ణయాలను అభినందిస్తూ ధన్యవాదాలు తెలుపుతూ మరి పాఠశాలలో 2 విద్యార్థులు 10వ తరగతి చదువుతున్నాడు. చరణ్ 10వ తరగతి తెలుగు మీడియం చదువుతూ ఉన్నాడు. మరి రాధిక 10వ తరగతి తెలుగు మీడియం చదువుతూ ఉన్నది. ఆ అమ్మాయికి ఏం చెప్పినా వినబడడం లేదు, కానీ చాలా తెలివిగా ఉంది, హుషారుగా ఉంది. ఆమె 10వ తరగతి పాస్ కావాలంటే ఖచ్చితంగా ఉపాధ్యాయులు చెప్పేటటువంటి అంశాలు ఆమెకు వినపడాలి. కాబట్టి దాని కొరకు కోరిన వెంబడే సర్వశిక్ష అభియాన్ ద్వారా రజనీ మేడం గారి సహకారంతో అలింకో అనేటువంటి సంస్థ ద్వారా వాళ్ళు స్వచ్ఛంద సంస్థను సంప్రదించుకొని ప్రభుత్వ పరంగా మరి 3 ఉపాధ్యాయులు ప్రత్యేకమైనటువంటి విద్యార్థులకు మాత్రమే శిక్షణ ఇచ్చే కార్యక్రమంలో భాగంగా మా పిల్లలు అందించడం చాలా సంతోషదాయకం. మరి పిల్లలకు ఈ యొక్క 2 ట్రైసైకిల్ మరియు మరి వినడానికి ఉపయోగపడేటటువంటి ఇయరింగ్ ఎయిడ్స్ ఇవ్వడం వల్ల ఆ 2 ఉపాధ్యాయులను పాసు కావడానికి ఆ దిశగా ఉపాధ్యాయులుగా మేమందరం ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటూ మరి మరొకసారి వారికి
జెడ్పీహెచ్ఎస్ దుద్యాల పాఠశాల ఉపాధ్యాయులందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. చేయండి, షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.